ఈరోజు సమాజంలో విద్యార్థులకి, ఉపాధ్యాయులకి కానీ, అదేవిధంగా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా వివిధ రకాల మేనేజ్మెంట్స్కి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధాలు లేకపోవడం వల్ల యువత అనేకమైనటువంటి చెడు మార్గాలకు వెళ్తున్నారు. ఈ ఉద్దేశించి అనేక మంది మేధావుల యొక్క సూచనల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఈరోజు పేరెంట్ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది ఇది విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి వీళ్ళు ఒకరి మధ్య ఒకరు అవగాహన, అదేవిధంగా సమాజంలోని విద్యార్థి దశ నుంచే సమాజంలో వచ్చే ఒడిదుడుకులు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి ఒడిదుడుకులు, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య ఉన్నటువంటి హావభావాలు, ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకునే విధానం, సంఘంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ ఒకే రోజు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సుమారు ఇప్పుడు 1 గంట అవుతుంది. 1 గంట వరకు కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానితో పాటు తల్లిదండ్రులు వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం, వివిధ ఆటల పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు అందరికీ, అదేవిధంగా ప్రధానంగా తల్లిదండ్రులు కూడాను వివిధ ఆటల పోటీల్లో అనేకమైనటువంటి ఈవెంట్స్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమానాలు పొందడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. నేను ఈ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి, అదేవిధంగా ఈ పాఠశాల కరెస్పాండెంట్ దేవి గారు దీనికి అంతటి సహకరించడం, అదేవిధంగా ఈ పాఠశాల ఇన్ఛార్జ్ పద్మావతి గారు, మ్యాథ్స్ అసిస్టెంట్ రూపలత గారు, అదే గైడ్స్ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గర నుంచి చూసినటువంటి తూర్పాటి సూర్యకుమారి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రధానంగా మీడియా మిత్రులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.